టాక్సిక్ కేజీఎఫ్ యష్ కొత్త సినిమా ఫస్ట్ మూవీ టీం వాళ్ళు బర్త్డే పీక్స్ అని చెప్పి ప్రోమో రిలీజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 50M వ్యూస్ వచ్చాయి. అది కూడా వన్ డేలో. ఇది వండర్ ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. నాకు తెలిసి ఇంత ఫాలోయింగ్ నేను కేజీఎఫ్ యష్ ప్రోమో ఇంత ఫాలోయింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడ. అలాగే టాక్సిక్ ప్రోమో పోస్టర్ లో మోన్స్టర్ అని కూడా ఉంది. ఇప్పుడు టాక్సిక్ అంటే విషపూరితమైనది, అలాగే మోన్స్టర్ అంటే రాక్షసుడు. యష్ కొత్త సినిమా పేరు ఇంత డేంజర్ గా, అలాగే ఈ రెండు పేర్లు కూడా చాలా డేంజరస్ గానే ఉన్నాయి. మరి యష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? టాక్సిక్ విషం అంటే యష్ తన శత్రువులందరికీ ఒక విషంలా మారతాడా? మోన్స్టర్ రాక్షసుడు అంటే ఒక రాజ్యానికి రాక్షసుల్లాగా మారతాడా? దీనికి ఒక కారణం కూడా ఉంది. ఈ ప్రోమో స్టార్టింగ్ లో యష్ లుక్స్, తన సిగర్ తాగే విధానం, తన కార్ స్టైల్, వీటన్నిటిని చూస్తుంటే తను ఎవరికి భయపడడేమో. అలాగే తన ఎంట్రీతో మోన్స్టర్ వచ్చాడు అంటే రాక్షసుడు వచ్చాడు, పక్కకు తప్పుకోండి అలానే ఉంది యష్ ఎంట్రీ. ఇవన్నీ కూడా ఇప్పుడు సినిమా టైటిల్ టాక్సిక్ అని ఎందుకు పెట్టారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కేజీఎఫ్ సినిమాతో యష్ యాక్టింగ్, తన బాడీ షేప్, కట్ అవుట్ ఇవన్నీ యష్ ని వైల్డ్ గా చేశాయి, చూపించాయి. దీంతో యష్ తో ఈ టైప్ స్టోరీ తీస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్ తో తీస్తుండొచ్చు మేబీ. అలాగే ఈ స్టోరీకి యష్ మాత్రమే సెట్ అవుతాడు, నాది గ్యారంటీ అని నమ్మిన డైరెక్టర్ యష్ ని ఒప్పించి సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నారు. ఇలా చాలానే ఉంది. మొత్తానికి టాక్సిక్ యష్ యాక్టింగ్, ఫేస్ కట్అవుట్, ఎక్స్ప్రెషన్స్, మొత్తానికి యష్ టాక్సిక్ క్యారెక్టర్ లో మునిగిపోయాడేమో అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.